వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుపై కసరత్తు కంటిన్యూ అవుతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా 2 రోజుల పాటు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన వైసీపీ హైకమాండ్ నేటి నుంచి మరోసారి ఆ ప్రక్రియపై ఫోకస్ పెట్టనుంది. రీజనల్ కోఆర్డినేటర్లు నేడు పార్టీ అధినేత జగన్ను కలిసే అవకాశం ఉంది. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా తాడేపల్లికి క్యూ కట్టనున్నారు. తమ సీట్లపై క్లారిటీ తీసుకోనున్నారు. రెండో జాబితాపై ఇప్పటికే క్లారిటీ వచ్చినట్టు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నేతల జాతకాలు అందులో ఉన్నాయంటున్నారు. ఈ రోజే ఆ జాబితా విడుదలవుతుందని అంటున్నారు. ఒకవేళ నేడు రాకపోతే గురు శుక్రవారాల్లో లిస్ట్ రిలీజ్ అవుతుందని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందులో తమ పేరు ఉంటుందో ఉండదో అన్న టెన్షన్లో ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. గత కొన్ని రోజులుగా నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుపై వైసీపీ కసరత్తు చేస్తోంది. రెండోసారి అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు జగన్. గెలవరని ఏమాత్రం అనుమానం ఉన్నా నో టికెట్ అంటున్నారు. ఇప్పటికే 11 మందితో తొలి జాబితా విడుదల చేసింది. ఆ తర్వాత వరుసగా ఎమ్మెల్యేలు తాడేపల్లికి క్యూ కట్టారు. 100 మందికి పైగా ఎమ్మెల్యేలు పార్టీ పెద్దలను కలిశారు. వీరిలో కొందరు వ్యక్తిగత పనులపై కలవగా మెజారిటీ మాత్రం తమ సీట్లపై క్లారిటీ కోసం తాడేపల్లి వచ్చారు. పనితీరు సరిగ్గా లేకపోవడంతో కొందరికి, సామాజిక సమీకరణాలతో మరికొందరికి సీటు నిరాకరిస్తోంది వైసీపీ. ఎమ్మెల్యేల్లో కొందరికి మరోసారి సీటు లేదని జగన్ స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఏ కారణంతో సీటు ఇవ్వలేకపోతున్నామో చెప్పడంతో పాటు ఎవరికి అవకాశం ఇచ్చినా కలిసి పనిచేయాలని సూచిస్తున్నారు.